హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'లక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్'. ఈరోజు మనం టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్‌ని వాష్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలండి. అందులో సరిపడా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, కొంచెం కూర గ్రేవీగా కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ కలిపేసుకొని చికెన్‌ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మసాలాలన్నీ పట్టడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసుకొని, వేగిన నూనెలో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు, అలాగే కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండీ, చికెన్ మ్యాగ్నేట్, అది ఆనియన్స్‌లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా. లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.